అనేక విశ్వవిద్యాలయాలు భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో జరిగిన వాటికి చారిత్రక సాక్షిభూతంగా మనిషి కొన్ని వేల సంవత్సరాలు జీవించగలిగాడు. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రకృతి గురించి, పంచభూతాల గురించి, పరమాత్మ గురించి అధ్యయనం చేశాడు. కానీ మనిషి తన గురించి తాను అధ్యయనం చేసుకోవడంలో తానేంటో, తన అస్తిత్వం ఏంటో, తాను ఈ ప్రపంచానికి ఎందుకోసం వచ్చాడో అనేటువంటి విషయాన్ని, వాస్తవికతను మర్చిపోయాడు. ప్రకృతి మనిషిని నీవెవరో, నీ అస్తిత్వం ఏంటో, ఈ ప్రకృతిలో నీ ప్రయాణం ఏంటో గుర్తు చేయడం కోసం చాలా ప్రయత్నం చేస్తుంటుంది. ప్రకృతి మాతృవాత్సల్యంతో, తల్లి ప్రేమతో ప్రతి మనిషికి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నాకు అర్థం కానటువంటి సంఘర్షణ ఏంటంటే, మనిషిని మనిషిగా జీవించడం కోసం ప్రపంచంలో అనేక మతాలు పుట్టాయి, అనేక సాంప్రదాయాలు పుట్టాయి, అనేక ఆరాధనా పద్ధతులు పుట్టాయి. భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి వాదాలు పక్కన పెట్టేసేసి మనిషి అనంతమైనటువంటి ప్రేమస్వరూపుడు, కరుణాస్వరూపుడు, త్యాగమయ్యగా కోటానుకోట్ల ప్రాణుల్లో తాను ఒక ప్రాణిగా ఈ ప్రకృతి యొక్క అస్తిత్వంలో అనంతమైన ప్రయాణంలో ఒక పాత్రగా జీవించాలి. ఇన్నిన్ని యూనివర్సిటీస్ ఉండి, ఇన్నిన్ని డిగ్రీలు ఉండి, ఇంతింత రిచువల్స్ ఉండి కూడా మనిషి మనిషిగా జీవించలేకపోతున్నాడు. నాకు అర్థం కానటువంటి వేదనాపూరితమైన ప్రశ్న ఏంటంటే, పశువులకి పక్షులకి పాఠశాలలు లేవు, గురు పరంపర లేదు, పుస్తకాలు లేవు, ఇతిహాసాలు లేవు, ఏ చరిత్ర లేదు. కానీ పశువులు పశువులుగా జీవిస్తున్నాయి, పక్షులు పక్షులుగా జీవిస్తున్నాయి. పశువులు ఎప్పుడు వాటి ధర్మాన్ని అతిక్రమించలేదు, పక్షులు కూడా ఎప్పుడు వాటి ధర్మాన్ని అతిక్రమించలేదు. ఇంతింత జ్ఞానం కలిగినటువంటి మనుషులు మనిషిగా తన ధర్మాన్ని అతిక్రమించారు, ధర్మాన్ని గతి తప్పారు. ధర్మం గతి తప్పినటువంటి మనుషులని ప్రకృతి నిర్బంధించి కూర్చోబెట్టింది. ఈరోజు ధర్మబద్ధంగా జీవించేటువంటి పశువులు పక్షులు స్వేచ్ఛగా ప్రకృతిలో ఈరోజు విహరిస్తున్నాయి. ఇంతకంటే గొప్ప సత్యము, ప్రకృతి నేర్పినటువంటి గొప్ప సత్యము, నిశితంగా ప్రశాంతంగా ప్రకృతిని పరిశీలించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఒక పరివర్తన, ఒక పాశ్చాత్తాపం ప్రకృతి మన నుంచి కోరుకుంటున్నది. యక్షుడి ధర్మరాజుకు జరిగినటువంటి సంభాషణ అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశం ఏముంటుందన్నప్పుడు, ఈ భూమి శాశ్వతమైంది, ఈ ప్రకృతి శాశ్వతమైంది, మనము మాత్రమే పరిమితమైనటువంటి వాళ్ళం. ఎంత గొప్ప యోగి అయినా, మేధావి అయినా, ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి వైద్యుడైనా 100 సంవత్సరాల కంటే ఎక్కువగా బతికిన వాళ్ళు ఎవరు లేరు. మహాపురుషులంతటి వాళ్ళు కూడా 120, 130 సంవత్సరాల కంటే ఎక్కువ బతకలేదు. మనం నిమిత్త మాత్రమైనటువంటి సత్యం మనకు అర్థమైనప్పటికీ కూడా మన భుజాల మీద చాలామంది శ్మశానానికి వెళ్ళిపోయారు. దేవుడు లేడంటే నమ్మొచ్చు, ఇంకేదైనా మీ వాదాన్ని నేను ఏకీభవించవచ్చు, కానీ మృత్యువు లేదంటే నమ్మడానికి వీల్లేదు. ఆ మృత్యువుకు మీరే ప్రత్యక్ష సాక్ష్యం. మీ భుజాల మీద చాలామంది వెళ్ళారు. నమ్మాల్సినటువంటి గంభీరమైన సత్యం, నువ్వు కూడా ఏదో ఒక రోజున ఎవరో ఒకరు భుజాల మీద వెళ్ళిపోతావనేటువంటిది అనివార్యమైనటువంటి సత్యం. ఇది అర్థం కాలేదు ఈ సమాజానికి. ఆస్తుల కోసం, ఆడంబరాల కోసం, అధికారాల కోసం, అత్యాశల వెంట మానవ జీవన ఆశయాన్ని వదిలిపెట్టి, అంతర్ముఖ ఆత్మ సౌందర్యాన్ని వదిలిపెట్టి, మోహముతో, క్రోధముతో, లోభముతో, మత్సరంతో మురిగిపోయి కుళ్ళిపోయి, ఈ ప్రకృతి అంతా నా ఆనందం కోసమే ఉంది, ప్రాణులను బంధించి, ప్రాణులను హింసించి, వాటి రక్తమాంసాల కోసం పరిగెత్తి ఎంతగా పీల్చుకోవాలో, చివరికి భూమిని సైతం పిండి పిండి పిండి, పంజాబు, హర్యానా లాంటి ప్రదేశాల్లో, ప్రాంతాల్లో ఎంత ఫర్టిలైజర్ వేయాలో, ఎంత విషాన్ని నింపాలో అంత విషాన్ని ఇచ్చేసేసి ప్రకృతిని వీలైనంతగా విధ్వంసం చేసేసిన తర్వాత అనేక సునామీలతో హెచ్చరించింది ప్రకృతి, అనేక ప్రళయాలతో హెచ్చరించింది ప్రకృతి, భూకంపాలతో హెచ్చరించింది, అగ్నిపర్వత విస్ఫోటనాలతో
హెచ్చరించింది, మీరు వేటికైనా లొంగట్లేదు అని చెప్పేసేసి కనిపించని ఆయుధాన్ని ప్రకృతి సంధించింది. దయచేసి కరోనాని ఇంకేదో అని విమర్శించి దానికోసం ఇంకేదో ప్రయత్నం చేయడం కంటే ఈ సంధి సమయంలో ప్రకృతి నేర్పేటువంటి విశ్వపాఠం, విశ్వ సందేశం, ఒక పరివర్తన, ఒక పాశ్చాత్తాపంతో మనిషి ఈ ప్రపంచంలో పరిపూర్ణుడిగా అయిన తర్వాతనే తన జీవితాన్ని పూర్తి చేసుకోవాలి. 99 సంవత్సరాల వయసుకు వచ్చేసిన తర్వాత ప్రతి మనిషిని ఇన్ని వందల వేల కోట్లు సంపాదించావు కదా, ఆర్ యూ హ్యాపీ అని అడిగినప్పుడు ఆయన సంతోషంగా నేను లేను అని చెప్పేసి చెప్తాడు. సంపద కోసం పరిగెత్తిన వాళ్ళు, అధికారం కోసం పరిగెత్తినటువంటి వాళ్ళు అవసాన దశలో ఆనందంగా ఉన్నామని చెప్పేసి అన్నప్పుడు పాశ్చాత్తాపంతో కుమిలిపోతున్నటువంటి సందర్భాలు కనబడుతూ ఉంటాయి. శరీరం చచ్చుబడిన తర్వాత, వయస్సు పోయిన తర్వాత, కాలం పోయిన తర్వాత, వాడిన పుష్పంగా మారిపోయిన తర్వాత ఎంత పాశ్చాత్తాపడినా, ఆ సమయంలో ఎంత పరివర్తన చెందినా దానివల్ల ప్రకృతికి, ప్రపంచానికి ప్రయోజనం లేదు. ఈ భూమి శాశ్వతం, ఈ భూమి మీద ఉండబడినటువంటి చరాచర సృష్టి శాశ్వతం, పంచభూతాలు శాశ్వతం, మనం మాత్రమే పరిమితమైనటువంటి వాళ్ళం. ఈ పరిమితమైనటువంటి జీవితాన్ని ప్రకృతి కోసం అంకితం చేయగలుగుతామా? ఈ ప్రకృతి మనకు అన్నం పెట్టింది, ఈ ప్రకృతికి మనకు బట్టనిచ్చింది, ఈ ప్రకృతికి మనకు జ్ఞానం ఇచ్చింది. మన అస్తిత్వానికి ఆధారం ఈ ప్రకృతి. ఈ ప్రకృతికి ప్రణమిల్లడం కంటే ఈ ప్రకృతి యొక్క ఉన్నతి కోసం, ఈ ప్రకృతి యొక్క పరిణామంలో నేను ఒక పాత్రదారుణ్ణి. నా పాత్ర చాలా పవిత్రంగా ఉండాలి. నా పాత్ర ప్రతికూలంగా ఉండకూడదు, అనుకూలంగా ఉండాలి. ప్రకృతి మార్పును కోరుకుంటూ ఉంటుంది. అది సక్రియాత్మకమైనటువంటి మార్పు కావాలి, సద్భావనతో కూడుకున్నటువంటి మార్పు కావాలి. సనాతన ధర్మం, ఋషి పరంపరమైనటువంటి ఈ జీవన విధానంలో ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతి ప్రత్యక్ష దైవం, జగన్మాత స్వరూపంగా చెప్పారు. జగన్మాత స్వరూపంగా ప్రకృతిని చెప్పారు. ఈ ప్రకృతిని, సూర్యుడిని, చంద్రుణ్ణి, పంచభూతాలని దైవంగా ఆరాధించారు. దానికి అనుగుణంగా జీవించారు. మనం ఆడంబరాల వైపు వెళ్ళిపోయి అశాంతిని కొని తెచ్చుకొని, అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని, ప్రాణికోటిని బలి చేసి వాటి రక్తమాంసాల కోసం పరిగెత్తేటువంటి రాక్షసుల కంటే హీనమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాం. చాలామంది పశువులతో పోల్చేటువంటి ప్రయత్నం చేస్తారు. బాధ అనిపిస్తూ ఉంటుంది. పశువులతో మనుషుల్ని పోల్చకూడదు. అవి ఏ రోజు ధర్మం తప్పలేదు. అవి వాటికి కావలసినంత మాత్రమే తిన్నాయి. అవి కనాలనుకున్నప్పుడు మాత్రమే బిడ్డల్ని కన్నాయి. అది రేపటి కోసము, మరో 10 సంవత్సరాల కోసము, 3 తరాల తర్వాత పుట్టేటువంటి వ్యక్తుల కోసము డిపాజిట్ల వెంట పరిగెత్తలేదు. ఎక్కడ గడ్డి దొరికితే అక్కడ మాత్రమే తిన్నాయి. కొన్ని వందల వేల ఎకరాలు ఉండాలని చెప్పేసి ఏ పశువులు పరిగెత్తలేదు. వాటితో పోల్చుకునేటువంటి యోగ్యత కూడా మనకు లేని పరిస్థితికి ఈరోజు మనం దిగజారిపోయాం. ఈ పాశ్చాత్తాప సమయంలో, ఈ పరివర్తన సమయంలో ఎవరికి వారిని ఆత్మావలోకనం చేసుకోండి. ఐసోలేట్ కండి అంటే ఏదో గదిలో కూర్చొని నాకేదో రోగం వచ్చేసిందని బాధపడడం కంటే, నేను ఇప్పటిదాకా నా జీవన ప్రయాణంలో నేను పుట్టిన తర్వాత నాకు ఇంతింత అన్నం పెట్టింది, నా అవసరాలు తీర్చింది ప్రకృతి, ప్రపంచం. ఈ ప్రపంచ హితానికి నా జ్ఞానం, నా శక్తి, నా యోగ్యతలు ఏమి ఇవ్వగలిగాను? ఊరవతలో ఉండబడినటువంటి వందల సమాధుల్లో నా సమాధి ఒక సమాధిగా మారిపోవాలనా? నా జీవితం అనంతమైనటువంటి ప్రపంచ చరిత్రలో ఒక పేజీగా మిగిలిపోవాలా? ఈ పాశ్చాత్తాపం కోసం ఐసోలేట్ కమ్మనంది ప్రకృతి. మనం దానికి ప్రత్యేకంగా మందులు వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ కూర్చున్నాం. మళ్ళీ మాంసం తినేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మనకు ఉండబడినటువంటి వికారాలని మార్చుకొని సకారాత్మకమైనటువంటి జీవితం వైపు ఆలోచించేటువంటి సంస్కృతికి రావాలన్నప్పుడు మళ్ళీ మన దేశం ఏం కోరుకున్నది, మన దేశం యొక్క మూలాలేంటి, మన పెద్దలు ఆచరించినటువంటి మూలాలేంటి, ఆ సహజసిద్ధమైన జీవనం, సహజసిద్ధమైనటువంటి ఆహారం, ప్రకృతిపరమైనటువంటి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించేటువంటి సంస్కృతిని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన పెద్దల చరిత్రను చదవాల్సినటువంటి అవసరం ఉంది.
మన వంటిల్లు ఒక దివ్యమైనటువంటి ఔషధశాల, అది మన వంటగది ఒక అద్భుతమైనటువంటి ఔషధశాల, మన ఆచారాలు ఒక అద్భుతమైనటువంటి యాంటీబయాటిక్ సంబంధించినటువంటి యాంటీసెప్టిక్ సంబంధించినటువంటి ప్రక్రియలు అనేక మన వాళ్ళు పెట్టారు. ఇది సైన్స్ అని చెప్తే అర్థం చేసుకోలేనటువంటి ఆ సమాజానికి ఆచారము అని పెట్టారు. ఎక్కడెక్కడో కడుక్కున్న తర్వాతనే ఇంట్లో కడపకు పసుపు పూసిన తర్వాతనే లోపలికి వెళ్తూ ఉంటాం, కాళ్ళు కడుక్కున్న తర్వాతనే లోపలికి వెళ్తూ ఉంటాం. ఇవాళ శానిటైజర్ పెట్టుకుని కాళ్ళకి చేతులకు రుద్దుకునే పరిస్థితికి వచ్చాం మనం. కొన్ని వందల వేల సంవత్సరాలుగా గోమూత్రంతో గోపేడతో వాకిలి అంతా అలకండి అని చెప్పేసి అన్నారు, ఇల్లు అంతా అలకండి అని చెప్పేసి అన్నారు. పసుపును విరిగా వాడేటువంటి ప్రకృతి ఆ సాంప్రదాయం మన దేశంలో బాగా నాటుకుపోయింది. అల్లమును విరివిగా వంటలో వాడేటువంటి సంస్కృతి ఈ దేశంలో నాటుకుపోయింది. నా పూర్వం ఏంటో నాకు అర్థమైతే, నా పూర్వీకుల జీవితం ఏంటో నాకు అర్థమైతే, నా దేశం యొక్క అస్తిత్వం ఏంటో నాకు అర్థమైతే దానికి అనుగుణంగా నా జీవితం కొనసాగేది. 70-80 సంవత్సరాలుగా నేనెవరో, నా వైభవం ఏంటో, నా శాస్త్ర పరిజ్ఞానం ఏంటో, నా దేశంలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలేంటో, నా సుశ్రుతుడు ఎవరో తెలీదు, నా చరకుడు ఎవరో తెలీదు, నా వరాహమిహిరుడు ఎవరో తెలీదు, నా ఆర్యభట్టుడు ఎవరో తెలీదు. ఈనాటి తరానికి మన పూర్వీకుల యొక్క స్వప్నాలని, మన పూర్వీకుల యొక్క పరిశోధనల్ని, ఈ ప్రపంచ హితం కోసం పరితపించినటువంటి వాళ్ళ జీవితాలని, మన సాంప్రదాయాలని, మన సంస్కృతిని, ఇది నిజమైనటువంటి జీవన సంపద. ఆస్తులు కాదు జీవన సంపద, ఆశయాలు జీవన సంపద. మన వాళ్ళు ఆచరించినటువంటి ఆచరణాత్మకమైనటువంటి జీవన సంస్కృతి ఈ ప్రపంచానికి నిజమైనటువంటి సంపద. అది ఇవ్వకుండా భౌతికమైనటువంటి సంపద కోసం మనం పరిగెత్తిన కారణంగా ప్రకృతి ఒక్క నిమిషం ఆపి మన నిజమైనటువంటి జీవన సంపద వైపు తిప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది కరోనా సంధి కాలంలో. దీన్ని ఆలోచించాలి, పరివర్తన చెందాలి. పాశ్చాత్తాపంతో పరివర్తన చెంది మనిషి పరిపూర్ణుడిగా మారాల్సినటువంటి ఒక పవిత్రమైనటువంటి సమయం అంటారు. మృత్యువును సైతం ఆత్మీయంగా ఆహ్వానించినటువంటి సంస్కృతిది. మృత్యు అనేటువంటిది కేవలం శరీరానికి మాత్రమే. అనంతంలో నీవున్నావు, నీలో అనంతం ఉంది. శుని చైవ స్వపాకేచిత పండిత సమదర్శన. కుక్కలో, చండాలులో, సద్బ్రాహ్మణులలో, ఏనుగులో, సమస్తంలో ఉండబడినటువంటి ఆత్మ, నీలో ఉండబడినటువంటి ఆత్మ రెండూ ఒకటని చెప్పినటువంటి అత్యున్నతమైనటువంటి దేశ సంస్కృతిది. ఇది అర్థం కాక వాటిని చంపుకొని తినాలనేటువంటి సంస్కృతి ఈ దేశంలో అలవాటైపోయింది. ఇది అర్థం కాక ప్రాణులని, పక్షులని, ఏది మనిషి ఈరోజు తినంది అన్నీ తింటున్నాడు. కప్పలు తింటున్నాడు, పాములు తింటున్నాడు, విష కీటకాలైన తేళ్లను సైతం తింటూ ఉన్నాడు. ఎన్ని తింటూ ఉన్నాడు? అవి బతకాలి కదా. ఈ భూమికి బిడ్డగా నీకెంత హక్కు ఉందో నీ కాలు కింద చీమకు కూడా అంతే హక్కు ఉంది. నాకు జ్ఞానము ఇవాళ ప్రపంచాన్ని దోచుకునే దాంట్లో, ప్రపంచాన్ని మోసం చేసే దాంట్లో, ప్రపంచాన్ని వేధించే దాంట్లో, ప్రపంచం యొక్క కన్నీళ్ళకి కారణం ఈరోజు జ్ఞానమై కూర్చున్నది. జ్ఞానం పరివర్తనకి కేంద్రం కావాలి. జ్ఞానం పరిపూర్ణతకి కేంద్రం కావాలి. కానీ ఈరోజు ఉన్నటువంటి జ్ఞానం వేదనకి కారణమైంది, కన్నీళ్ళకి కారణమైంది, కడగన్లకి కారణమైంది, చివరికి ఈరోజు కరోనాకి కూడా జ్ఞానమే కారణమైంది. నా పరిశోధన వల్ల, నా ప్రయత్నం వల్ల ఈ ప్రకృతికి, ప్రపంచానికి ఆనందాన్ని, జ్ఞానాన్ని, శాంతిని, సంతృప్తిని, సౌఖ్యాన్ని, ధర్మాన్ని, సమానత్వాన్ని ఇవ్వగలగాలి. ఇలా ఆలోచించినటువంటి పూర్వకాలంలో ఉండబడినటువంటి ఒక విశ్వామిత్రుడైతేనేమి, ఒక వశిష్ఠుడైతేనేమి, అనేక మంది, ఒక చరకుడైతేనేమి, ఒక దయానంద సరస్వతి అయితేనేమి, ఒక శంకరాచార్యుడు అయితేనేమి, ఒక వివేకానందుడు అయితేనేమి, రామకృష్ణ పరమహంస అయితేనేమి, ప్రకృతితో కలిసి జీవించారు, మమేకమై జీవించారు, ప్రకృతిని విశ్వమాతగా గౌరవించారు. ఇది నా దేశం, నా ప్రాంతం అని ఆలోచించలే. భూమి మొత్తం కూడా వసుదైక కుటుంబం అని చెప్పినటువంటి దేశం ఇది. భూమి అంతా కుటుంబం. హద్దులు లేనటువంటి దేశాలు కావాలి,
మనుషులందరం ఒకటే. మనతో పాటు మన చుట్టూండబడిన ప్రాణికోటి అస్తిత్వానికి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక సోదరుడిగా మిగతా ప్రాణుల యొక్క భవితవ్యం కోసం కూడా ఆలోచించమని చెప్పేసి అన్నారు. ఈ సంస్కృతి నుంచే కదా మహాత్ముడు బుద్ధుడు స్ఫూర్తి పొందింది. విశ్వమానవుడుగా పరిడవిలింది ఈ సంస్కృతి యొక్క ప్రేరణతోటే కదా. ఆ విశ్వప్రేమైక సంస్కృతి మనిషికి మళ్ళొక్కసారి గుర్తు చేయాలి. ఇప్పటిదాకా జీవితంలో ఇప్పటిదాకా మనుషులు జీవించడం ఆపించి జీవిస్తున్నట్టుగా నటించడం మొదలెట్టారు. ఒంటరిగా ప్రపంచం నుంచి వెళ్ళిపోతూ, కరోనా నుంచి మృత్యువుకు గురైనటువంటి వాళ్ళ యొక్క అంత్యేష్టి సంస్కారాలు చూస్తుంటే హృదయం దహించుకుపోతూ ఉంది. కట్టుకున్న వాళ్ళు, కడుపున పుట్టిన వాళ్ళు, కన్నవాళ్ళు కళ్ళ ముందే హాస్పిటల్లో మున్సిపాలిటీ వాళ్ళకి శ్మశానంలో వరుసలో పెట్టి నమస్కరించి వెళ్ళిపోతున్నారు తప్ప అంత్యేష్టి సంస్కారానికి నోర్చుకున్నటువంటి వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు. నిజంగా మనం జీవిస్తున్నట్టు కాదు, నటిస్తున్నట్టే కదా. ఒక 20, 25, 30 సంవత్సరాలుగా ఒక మనిషి గ్రామంలో చనిపోయాడనంటే గ్రామం అంతా కూడా శోకమయంగా ఉండేది. ఇవాళ పరిస్థితులు మారిపోయాయి. ఒక మూలన మనిషి చనిపోతే మరో మూలన పెళ్లి చేసుకునేటువంటి సంస్కృతి వచ్చేసింది. ఎంతెంత విజ్ఞానం పెరిగిందో మనుషులు అంతంతగా దూరం అయిపోయారు. మన జ్ఞానం, మన పరిశోధన మనిషిని ఒక భౌతిక వస్తువుల్ని, భౌతిక సుఖాల కోసం పరిగెత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నామే తప్ప ఆధ్యాత్మికతతో, ఆత్మ సౌందర్యంతో మనందరము ఒకటే. ఈ విశ్వప్రేమను పంచాలి. బుద్ధుడి యొక్క మౌలికమైనటువంటి సూత్రాన్ని, అందరిలో నువ్వు ఉండబడినటువంటి ఆ సౌందర్యాన్ని చూడు, నీలో ఉండబడినటువంటి ఆ విశ్వప్రేమని వీలైనంతగా పంచమన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి విశ్వ సందేశం ఈరోజు సమాజం అందుకోలేకపోయిందేమో అనిపిస్తుంది. చివరి సమయాల్లో జరుగుతున్నటువంటి అంత్యేష్టి కార్యక్రమాలు అయితేనేమి, హాస్పిటల్లో చివరి ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో కనీసం చారెడు నీళ్లు పోసుకున్నటువంటి భాగ్యానికి కూడా నోచుకోలేని ఎంత భయంకరంగా ప్రకృతి కన్నెర చేసింది. ఇంత కఠినంగా చెబుతున్నప్పటికీ కూడా ఫస్ట్ వేవ్ ఒక హెచ్చరిక చేసింది, ఒరే మారండిరా బిడ్డల్లారా అని చెప్పేసింది. అప్పుడు అమ్మ చెవులు మాత్రమే పిండింది, ఇప్పుడు బెత్తం తీసుకొని దండించేసేసింది. మారకపోతే తల్లి ఇంకా ఖడ్గమెత్తాల్సిన పరిస్థితి వస్తుందేమో తెలియదు. మనిషి మారాలి. వయసుతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఇప్పుడు అనుకోబడినటువంటి భౌతిక విద్యలతో సంబంధం లేదు. ప్రేమతో, కరుణతో, సహనంతో అనంతమైనటువంటి విశ్వ సత్యాలను అర్థం చేసుకోగలిగితే, అదే జీవన సత్యాలను సరిగ్గా అర్థం చేసుకోగలిగితే నా జీవితం పరిమితమైనటువంటి నా జీవితంతో అపరిమితమైనటువంటి ఈ ప్రకృతి యొక్క అస్తిత్వం కోసం నా ప్రయత్నం జరగాలి, నా పరిశోధన జరగాలి, నా ప్రయాణం జరగాలి. అపరిమితమైనటువంటి ఈ ప్రకృతిలో పరిమితమైనటువంటి నా ప్రయాణం ఒక పేజీగా మారాలి, ఒక చరిత్రగా మారాలి. అందుకోసం ఈ ప్రకృతికి, ప్రపంచానికి నేను వచ్చాననే సత్యం, ఆ జీవన సత్యం ఈరోజు మనిషికి అర్థం కావాలి. నా పరిశోధన, నా ప్రయత్నం భౌతికపరమైనటువంటి విషయాల కోసం కాదు. అశాంతితో, అజ్ఞానంతో కూనరెళ్ళిపోతున్నటువంటి నా తోటి ప్రాణులని, మనుషులని, పక్షులని, ప్రాణులని, పశువులని, నాలో ఉండబడినటువంటి విశ్వప్రేమను పంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ ప్రకృతి అనేక ప్రాణుల యొక్క అస్తిత్వాన్ని నిలబెడుతుంది. ఎవరు చీమలకు అన్నం పెట్టారు, ఎవరు పక్షులకు వంట చేసి పెడుతున్నారు, ఎవరు కోటాను కోట్ల యొక్క పశువులకి రోజు ఆహారాన్ని అందిస్తుంది, ప్రకృతి కదా అందించేది. ఈ ప్రకృతి మాత చేసేటువంటి నా అమ్మ ఇంట్లో వంట పని చేస్తూ ఉంటే, ఇంకేదో పని చేస్తుంటే బిడ్డ వెళ్ళి
అమ్మకి 10 నిమిషాల సేపు అమ్మ పక్కన నిలబడి అమ్మకి సహాయం చేస్తే అమ్మ హృదయం ఎంత ఆనందపడుతుందో, ప్రకృతి మాతకు కూడా, ప్రకృతిలో ఉండబడినటువంటి ప్రాణికోటి ఒక ఉపశమనం కోసం మనం ప్రయత్నం చేసినప్పుడు ప్రకృతి మాత ప్రకృతి మీద బిడ్డ, నీ తోటి బిడ్డల కోసం, నీ తోటి సోదరుల కోసం ఇంతగా పరితపిస్తున్నారా నాలాగా, ఎంత ఆనందపడుతూ ఉంటుంది. అమ్మ వాత్సల్యం, అమ్మ యొక్క అనుభూతిని, అమ్మ యొక్క ప్రేమని ఎంత గొప్పగా మనం ఆస్వాదించగలుగుతామో మన హృదయం అంత గొప్పగా వికసిస్తూ ఉంటుంది. నీ వల్ల ఏ ప్రాణులు బతుకుతాయో నాకు తెలియదు, నీ వల్ల ఈ ప్రకృతిలో ఏం మార్పు వస్తుందో ఏం తెలియదు. ఆ ప్రయత్నం వల్ల నీ హృదయం విశాలమవుతుంది, నీ హృదయానికి విశ్వ సత్యం అర్థమవుతుంది, నీ హృదయానికి విశ్వధర్మం ప్రబోధించబడుతూ ఉంటుంది. దానివల్ల నువ్వు పరిపూర్ణమైనటువంటి మనిషిగా మారడానికి ఒక అవకాశం. కరోనా కష్టకాలంలో మనుషులుగా స్పందించరు. ఎంతమంది మనుషులుగా స్పందిస్తారని ప్రకృతి పరీక్షించే వాళ్ళని పరీక్షిస్తుంది, ప్రశ్నించేటువంటి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంది, రోగంతో తట్టుకునేటువంటి వాళ్ళని మేలుకొలుపుతూ ఉంది. ఈ మొత్తం దృశ్యాలను చూసి సంవేదనతో ఎంతమంది చెలిస్తారు, ఎంతమంది స్పందిస్తారు. నిజంగా బతికున్న వాళ్ళు బతికున్నట్టు కాదు, చెలించి హృదయంతో నా చుట్టూ ఉండబడినటువంటి సమాజం యొక్క వేదన నా వేదనని భావించే వాళ్ళే నిజంగా జీవించినటువంటి వాళ్ళుగా. వివేకానందుల వారు చెప్తారు, బతికున్న వాళ్ళందరూ బతికినట్టు కాదు, బతుకులో ఏడ్చేటువంటి వాళ్ళ కన్నీళ్ళకి ఉపశమనాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు మాత్రమే నిజంగా బతికున్నటువంటి వాళ్ళు, జీవన్మృతులు. ఈ సమయంలో మనిషి పశ్చాత్తాపం చెందాలి, పరివర్తనతో పరిపూర్ణం చెందాలి. ప్రపంచ హితానికి నా జీవితం ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించాలి. ఏ మత గ్రంథం, ఏ మహనీయుల కావ్యాలు, ఏ ఇతిహాసాలు అర్థమైనా కాకపోయినా నేను చాలా పరిమితమైపోయిన వాడిని. వేల లక్షల కోట్ల ఎకరాలున్నా నేనుండేది కేవలం 6 అడుగులు మాత్రమే నాకుండేది. ఆ 6 అడుగులు కూడా 5-6 సంవత్సరాల తర్వాత అస్థికలు తీసేసి అందులో ఇంకోని పెట్టేస్తారు. ఈ భూమి మీద నేను చాలా పరిమితమైపోయినటువంటి వాడిని. మన కళ్ళ ముందు అనేక క్రిమికీట కథాలు ఎలా అయితే కాలగర్భంలో కలిసిపోతున్నాయో మనం కూడా ఈ ప్రపంచంలో కలిసిపోయే వాళ్ళమే. కలిసిపోతామనేటువంటి సత్యం అర్థమైన తర్వాత ఇన్ని కల్మషాలు ఎందుకు, ఇన్ని కలహాలు ఎందుకు, ఇంత సంకుచితత్వం ఎందుకు, ఇంత స్వార్థం ఎందుకు? ఈ మోహముతో వీలైనంతగా ప్రకృతిని విధ్వంసం చేసి ప్రాణికోటిని ఏడిపించి, ప్రాణులు నేర్పి వాటికి మూగజీవులు అవి ఆర్తనాదం చేసినా చేయకపోయినా కనీసం ప్రాణం ఉండబడినటువంటి నీ తోటి సమాజాన్ని పాలల్లో కల్తీ, నూనెల్లో కల్తీ, నీళ్లు కల్తీ, ఆహారం కల్తీ, బతుకంతా కల్తీ చేసుకొని కంపు లేపుకొని ప్రపంచం వద్దనుకున్నటువంటి ఇంజక్షన్ ఒక ఆయన పెట్టేస్తూ ఉంటాడు. అది విషయమని తెలిసినా దానికి మార్కెట్ కావాలి. ఎందుకు మార్కెట్ కావాలంటే కంపెనీకి సేల్స్ కావాలి. కంపెనీ ఎందుకు సేల్స్ కావాలంటే పెట్టుబడి పెట్టిన దానికి రావాలి. ఓ పుస్తకంలో ఈ ప్రపంచ వాణిజ్య సంస్కృతి అలవాటైనటువంటి తర్వాత మనిషి తన కత్తితో, తన చేతితో, తన కుత్తుకని తనకి తాను నవ్వుకుంటూ నరుక్కుంటూ ఉంటాడట. తన కత్తి తన చేతితో తనకు తాను నవ్వుకుంటుంది. ఫాల్స్ ప్రెస్టేజ్. పక్కవాడు ఈ మాత్రం ఆర్భాటంగా పెళ్లి చేస్తే అంతకంటే బాగా చేయాలని వీడు అప్పు చేస్తాడు. ఈ అనవసరమైనటువంటి పోటీ అనారోగ్యానికి, ఆర్థిక అసమానతలకు దారితీసేసింది. తన కత్తి తన చేతితో తన కుత్తుకను తనకు తాను నవ్వుకుంటూ తెగ నరుక్కునేటువంటి సంస్కృతి. ఒక తలారి పాశ్చాత్తాపంలో రాస్తాడు. ఈ జీవన సంస్కృతి నుంచి బయటపడాలి. ప్రకృతి ఆగ్రహించింది అంటారు. నో, నేను దాంతో ఏకీభవించను. అనుగ్రహించింది. అమ్మ పిలిచి చెవులు పిండి బుద్ధి మాటలు చెప్పిన ఉద్దేశము
మనం చెవులు పిండిన దానికే బాధపడుతున్నాం, చెవులు పిండిన దానికే బాధపడుతున్నాం. మనుషులుగా మనలో ఉన్న మానవత్వాన్ని మేలుకొలిపెట్టే ప్రయత్నం చేసింది. సరైనటువంటి ఆహారం తినండి, మనుషులుగా జీవించండి, ఈ ప్రకృతి బిడ్డలుగా జీవించండి అని చెప్పేటువంటి సందేశమే కరోనా జీవన సందేశం అని నేను అనుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.